హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఓకే అండి, ఇందాక మీకు చూపించిన పచ్చడి అంటూ మీరు గెస్ట్ చేసేసారనుకుంటున్నాను. ఓకే అండి, ఈ పచ్చడి అంటూ ఎలా చేయాలో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు చూపించేస్తానండి. దానికి బిఫోర్ ఇలా వేడి వేడి అన్నంలో ఇలా మంచిగా పచ్చడి అంటూ వేసేసుకొని తిన్నామండి. చాలా టేస్టీగా ఎమ్మీగా సూపర్గా అనిపించింది. చూస్తున్నారు కదండి, ఇలా వేడి వేడి అన్నంలో నేను చేసిన ఇన్స్టెంట్ పికిల్ అంటూ వేసేసుకొని ఇంకా వేడి వేడిగా అలా ఒక ముద్ద తింటే అబ్బా ఎంత బాగుందంటే అసలు ఇంకా అన్ని రెసిపీస్ అన్నీ మర్చిపోయి దీంతోనే తినాలనిపించిందండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, నాకు చూస్తుంటే మౌత్ వాటరింగ్ అంటూ అనిపిస్తుందండి. మళ్ళీ ఇంకోసారి ఈ పచ్చడి అంటూ టేస్ట్ చేసేద్దాం. ఈ పచ్చడి టేస్ట్ చేయాలంటే మనకు ఇంగ్రీడియంట్స్ అంటూ తెలియాలి కదండి. ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అంటూ ఇన్స్టెంట్ పచ్చడి మనము చేసేసుకుందాం. నేను మీకు ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటో మీకు చూపించేస్తాను. ఓకే అండి, ఒకసారి కలిపేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఒకసారి మంచిగా వేడి వేడి అన్నంలో ఇలా మంచిగా పచ్చడి అంటూ కలిపేసుకొని ఒక ముద్ద అంటూ పెట్టుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ అండి. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు మేము ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకున్న దీంతోనే తినేసాం. చూస్తున్నారు కదండి, ఇలా మంచి వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి అంటూ వేసేసుకొని అండ్ ఒక ముద్ద అంటూ మా పాపకు పెట్టేశానండి. చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఓకే అండి, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే నా చేతిని మా పాప ఒక ముద్ద అయితే పెట్టేస్తాను. వావ్, సూపర్ టేస్టీ. ఓకే అండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ నేను మీకు చెప్పేస్తానండి, ఫాలో అయిపోండి. ఓకే అండి, చూస్తున్నారు కదండి, ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అంటూ దోసకాయ. అవునండి, దోసకాయ ఇన్స్టెంట్ పచ్చడి అంటూ చేశానండి. చాలా ఎమ్మీగా టేస్టీగా వచ్చింది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, అలా కట్ చేసేసుకొని దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసేయాలి. ఓకే అండి, అలా సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో మీరు వాచ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు తప్పక ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, అలా సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కలు. స్కిన్ తీయొద్దండి. స్కిన్ తీస్తే అసలు పచ్చడి టేస్ట్ అంటూ మారిపోతుంది. స్కిన్తోనే ఉండాలి. ఓకే అండి, అలా స్కిన్తోనే చిన్న చిన్న ముక్కలు అంటూ చేసేసుకుని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది జీలకర్ర అండ్ ఆవాలు, మెంతులు. ఓకే అండి, చూసారు కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఓకే అండి, ఇలా అన్నీ 3 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఇవన్నీ చిటపటలాడాలి. అప్పుడు మంచి అరోమా అంటూ వస్తుంది. ఓకే అండి, మనం మంచిగా ఫ్రై చేసేసుకుందామండి. ఓకే అండి, అలా మంచిగా ఫ్రై చేసేసుకొని చిటపట అంటూ పెట్టాలండి కొద్దిసేపు. మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. ఓకే అండి, అలా చిటపట అంటే అరోమా అంటూ బయటకు వస్తుందండి. మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే అండి, మీకు తెలుస్తుంది కదండి. మరి మాడొద్దండి, నార్మల్గా అలా చిటపట ఆడిన తర్వాత తీసేసి మనం కూల్ అయిన తర్వాత చారులు అంటూ వేసేసుకొని పౌడర్ చేసేసుకోవడం. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇది పచ్చడికి కావాల్సింది. చూసారు కదండి, ఇలా మనము పౌడర్ చేసేసుకోవాలి. ఓకే అండి, నేను తీసుకున్న దోసకాయకి 2 లెమన్స్ అంటూ సరిపోతాయి అనేసి అనుకుంటున్నానండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న దోసకాయలన్నీ ఒక బేసన్లో అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, ఇలా అన్ని బేసన్లు అంటూ వేసేసుకున్నానండి. నెక్స్ట్ అంటూ ఇప్పుడు మనము 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకోవాలండి. నేను కొలతలు అంటూ ఏం లేదండి, నేను అందాజతోనే వేసేసాను. ఓకే అండి, మీరు కారం, ఉప్పు, పసుపు, ఈ 3. ఫస్ట్ ఉప్పు అండి. ఉప్పు అనేది కొద్దిగా వేసుకోండి. మళ్ళీ తర్వాత చెక్ చేసిన తర్వాత మీకు అలా సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే అండి, అలా సాల్ట్ అంటూ వేసేసుకొని నెక్స్ట్ పసుపు వేసుకుందాం. ఓకే అండి, ఇలా 1 టేబుల్ స్పూను అట్లా. కారం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. ఓకే అండి, కారం అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో
ఒకసారి మనం ఇప్పుడు పౌడర్ చేసుకున్న పౌడర్ అంటూ వేసేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు. ఓకే అండి, అలా అన్నీ వేసేసుకుందాం. ఒకసారి మంచిగా ముక్కలకి పట్టాలండి. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే అండి, అలా నీట్గా మంచిగా ముక్కలకంతా మనం వేసుకున్న మసాలాలు అంటూ ఉప్పు, కారం, పసుపు అండ్ మనం ఈ పౌడర్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో నేను చెప్పాను కదండి, కారం అనేది మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. అంటే మనకు ముక్క అంటూ మంచి మసాలాతో కోట్ అయిపోవాలండి. అది అలా అంతా మంచిగా మీకు తెలుస్తుంది అనుకుంటా. ఇలా ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, సీడ్స్ తీసేసేయండి ఫ్రెండ్స్. అలా మొత్తము లెమన్ జ్యూస్ అంటూ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం తాలింపు అంటూ పెట్టుకోవాలండి. అప్పటి వరకు మనం వేసుకున్న మసాలాలు అంటూ సోక్ అవుతుంది. ఓకే అండి, ముక్క అంటూ పీల్చుకుంటుంది మసాలా. మనం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఎండుమిర్చి. ఓకే అండి, ఇది ఆవాల నూనె అండి. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే పల్లి నూనె కూడా వేసుకోవచ్చు, నువ్వుల నూనె వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు. ఓకే అండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను ఆవాల నూనె అంటూ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఓకే అండి, ఇలా మనము ఆవాల నూనె కొద్దిగా అండ్ నేను మళ్ళీ ఇంకొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసానండి. మొత్తం అంతా ఈ ఒక్కదాంతోనే చేయలేదు తాలింపు. కొద్దిగా స్మెల్ అంటూ ఉంటుందండి, మంచిగా హీట్ కావాలి ఆయిల్ కూడా. ఇందులో మనం ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అంటూ యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఇలా 2 ఆయిల్స్ అంటూ నేను వేసుకున్నానండి. నార్త్ వాళ్ళు ఎక్కువ పికిల్స్కి ఇదే వాడతారండి, ఆవ నూనెనే వాడతారు. ఇప్పుడు నేను ఆవాలు, జీలకర్ర అంటూ వేసేసుకున్నాను. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఆవాలు, జీలకర్ర వేసేసి ఇప్పుడు మనం ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవి కూడా వేసేసుకుందాం. ఓకే అండి, తాలింపు అంటే ఇంతే ఉంటుంది కదండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే అందులో మీరు పప్పులు వేసుకోవచ్చు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, మీ ఇష్టం అండి. నేనైతే అవన్నీ ఏం వేయకుండా చేశాను, సింపుల్గా తాలింపు అంటూ పెట్టేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా మనము ఓకే అండి, అలా తాలింపు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తాలింపు అనేది దీంట్లో మనం మిక్స్ చేసేసుకుందాం. ఓకే అండి, అలా మిక్స్ చేసేసుకొని ఒకసారి కలిపి చూద్దామండి. మీకు ఆయిల్ అనేది తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. అప్పుడే మనము ఒకసారి నీట్గా కలిపేసేసుకుంటే కొద్దిగా చాలామంది అయితే 1 డే అంటూ పెట్టేసి నెక్స్ట్ డే తింటారండి. ఇది ఇన్స్టెంట్ కాబట్టి మనం అప్పటిదప్పుడు తినేయచ్చు. కొద్దిసేపు అని ఒక 1 అవర్ అంటూ వదిలేసేయాలి. మనం వేసుకున్న ఆయిల్స్, పోపు అవంతా దీంట్లో మంచిగా పట్టుకుంటుంది. నేను వెల్లుల్లి వేయడం మర్చిపోయానండి. ఇలా ఫ్రై చేసేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా నాకు తక్కువ అనిపించింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఆయిల్ అండ్ వెల్లుల్లి అంటూ ఎల్లిపాయలు అంటూ ఇలా తాలింపు పెట్టేసి వేసేసుకున్నాను. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఒకసారి మంచిగా నీట్గా కలిపేసేసుకుంటే కూడా ఇంకా ఈ అరోమాలన్నీ మంచిగా మిక్స్ అయిపోయి మంచి ఫ్లేవర్ అంటూ ముక్కలకు పట్టుకుంటుంది. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలా నీట్గా నైస్గా మంచి టేస్టీగా సూపర్ టేస్టీగా అయిందండి. పచ్చడి అయితే ఇన్స్టెంట్ కదా, మనం ఒక 2 అవర్స్ వదిలేస్తే ఆయిల్ అంటూ పైకి వస్తుంది. మనం అలా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసాను. మీరు కూడా తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కూడా తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకు వచ్చేస్తాయి. ఆల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పచ్చడి అంటూ రెడీ అయిపోయింది. ఒక 2 అవర్స్ వదిలిన తర్వాత వేడి అన్నంలో వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. ఓకే అండి, చూస్తున్నారు కదండి, మీకు ఆయిల్ అంటూ కనిపిస్తుంది కదా. ఒక 2 అవర్స్ అంటూ అలా వదిలేస్తే ఆయిల్ అంటూ మంచిగా పైకి వచ్చేస్తుంది. మనం ఎన్ని రోజులు స్టోర్ అవుతే మనం ఒక 1 మంత్ స్టోర్ అయితే కూడా మంచి ఆయిల్ కూడా మంచి పైకి వచ్చేస్తుంది.
అండ్ 1 మంత్ కూడా అవసరం లేదండి, ఒక 10 డేస్లలో కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఆయిల్ అంటూ కనిపిస్తుంది కదా. మనకు ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో ఇలా దోసకాయ పచ్చడి అంటూ పెడతారు కదా, ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఎంత టేస్టీగా ఏమీగా దోసకాయ పచ్చడి అంటే రెడీ అయిపోయింది. తప్పక ట్రై చేయండి, చేసుకోండి, తినండి. మీకు ఎలా వచ్చిందో నాకు